నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 11, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల చవితి. చవితి తిథి మే 11 శనివారం తెల్లవారితే 4:56 మే 12 ఆదివారం తెల్లవారితే 4:26 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం మే 11 శనివారం మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. ఈరోజు పూర్తిగా మిథున రాశి ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం సుకర్మ ఉదయం 10:02 వరకు. తదుపరి ధృతి. కరణం వణిజ మధ్యాహ్నం 2:23 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:06 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 9:01 నుండి రాత్రి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి ఉదయం 7:18 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:32 నుండి ఉదయం 7:13 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:13 నుండి తెల్లవారితే 5:01 వరకు. అమృత గడియలు రాత్రి 12:22 నుండి రేపు తెల్లవారితే అనగా రాత్రి 1:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు నిజకర్తరి ప్రారంభం అండి. మరియు కృతికా కార్తె ప్రారంభం ఉదయం 10:21 మరియు ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం మరియు ఈరోజు జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి మరియు వ్యవసాయం పనులు ప్రారంభించడానికి, అన్నప్రాసన చేయటానికి మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అదేవిధంగా స్థలాలకు కానీ ఇల్లులకు కానీ అడ్వాన్స్లు ఇవ్వాలన్నీ ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి లేదా ఉద్యోగాలు జాయిన్ అవ్వడానికి, బోర్లు తీయడానికి ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.